నీ యవ్వ తగ్గేదేలే అంటూ డిసెంబర్ 6న బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు 'పుష్ప 2'. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం బన్నీ ఫ్యాన్స్ ని అప్పట్లో కాస్త నిరుత్సాహపరిచినా ఇప్పుడు మాత్రం ఫుల్ జోష్లోకి తెచ్చింది. దానికి కారణం అదే డిసెంబర్లో మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతూ ఉండడమే. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వబోతోందంటూ సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడుస్తోంది. పైగా దిల్ రాజు కూడా ఇప్పటికే క్రిస్మస్ కి కలుద్దామంటూ హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రాక కన్ఫర్మ్ అయిపోయింది. ఇది తెలిసినప్పటి నుంచి అల్లు అభిమానులు తొడకొట్టి మరీ మెగా ఫ్యాన్స్ కి సవాల్ విసురుతున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ గట్టిగా జరుగుతుంది. రాజమౌళి ద్వారా కాకుండా సొంతంగా పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక తెలుగు హీరో అల్లు అర్జునే అంటూ బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అలానే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరో కూడా బన్నీనే అంటూ గుర్తు చేస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తూ దూరం పెడుతున్న మెగా అభిమానులకు ఇదే సవాలంటూ తాజాగా బన్నీ ఫ్యాన్స్ ఛాలెంజ్ విసురుతున్నారు. డిసెంబర్కి రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాతో దమ్ముంటే పుష్ప 2ను ఢీ కొట్టాలంటూ పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్తో పోటీ అంటే అంత ఈజీ కాదని ట్రై చేయాలంటూ మెగా అభిమానులను రెచ్చగొడుతున్నారు. ఇక ఈ పోస్టులకు అంతే ధీటుగా బదులిస్తున్నారు మెగా ఫ్యాన్స్. అసలు డిసెంబర్కి గేమ్ చేంజర్ దిగుతుందే పుష్ప 2ను వేటాడడానికి అంటూ రిప్లై ఇస్తున్నారు. మరి ఈ పోటాపోటీ సవాళ్లతో డిసెంబర్లో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇక్కడ పుష్ప 2 గేమ్ చేంజర్ రెండింటికి ఒకే రకమైన రిస్క్ కనిపిస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ వారంలో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి గేమ్ చేంజర్ తన బడ్జెట్ ని రికవరీ చేయడానికి 20 రోజులే టైం ఉంది. ఎందుకంటే 2025 సంక్రాంతికి విశ్వంభరతో పాటు చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. ఒకవేళ కంటెంట్ అదిరిపోయి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం గేమ్ చేంజర్ నిజంగా గేమ్ ని చేంజ్ చేసే అవకాశం లేకపోలేదు. కానీ ఏమాత్రం శంకర్ దెబ్బేసినా అల్లు ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా ఉండదు. పైగా ఇండియన్ 2తో శంకర్ మరోసారి నిరాశపరిచారు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్ తో కంబ్యాక్ అవ్వాల్సిన అవసరం శంకర్కి కూడా ఎక్కువే ఉంది.